బీసీ డెమోక్రటిక్ జేఏఎస్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమ పితామహుడు దాదాపు 40 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలలో ప్రతి చోట ప్రతి ఉద్యమంలో వారి పాత్రను బాధ్యతను నిర్ణయించుకొని అనేక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ మన మధ్యలోకి వచ్చినటువంటి పెద్దలు మధుసూనాచారి గారికి, అదే మాదిరిగా మా ఉద్యమ సహచరులు పెద్దలు చెన్నరాములు గారు, మమత గారు, శ్రావణి గారు, మా పెద్దన్న రాజేందర్ అన్న, వీరస్వామి, సిద్ధేశ్వరు, అందరికీ పేరు పేరున జైభీం తెలియజేస్తున్నాను. నిజానికి ఈరోజు ఒక ప్రత్యేక సందర్భం. భారత రాజ్యాంగ దినోత్సవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో, భారత రాజ్యాంగ స్ఫూర్తితో, బీపీ మండల్ స్ఫూర్తితో ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైన బీసీలకు చట్టసభల్లో జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో, దేశంలో ఉన్నటువంటి బహుజన పార్టీల ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ క్రమంలో ప్రధానమైన డిమాండ్గా పెట్టుకున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కులాల జనాభా దామాష ప్రకారం జనాభా లెక్కలు సేకరించి కుల జనాభా ఆధారంగా రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. అది పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ వరకు అన్ని స్థాయిలలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్తోని తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అదొకటే కాదు, కులాల జనాభా దామాష ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో జనాభా దామాష ప్రకారం బడ్జెట్ కేటాయించాలని కూడా ప్రధాన డిమాండ్గా పెట్టుకొని తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో 96లో సూర్యాపేట డిక్లరేషన్ అనే పేరు మీద మారోజు వీరన్న నాయకత్వంలో డిక్లరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డిక్లరేషన్ స్ఫూర్తితోనే ఈరోజు మేమందరం కూడా ఈ ఉద్యమాల్లో కొనసాగుతున్నాం. ప్రధానమైన డిమాండ్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పంచాయతీ మెంబర్ నుండి పార్లమెంటు మెంబర్ల వరకు జనాభా దామాష ప్రకారంగా ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలి. గడిచిన 80 సంవత్సరాలుగా దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల బీసీలు చట్టసభలో ప్రాతినిధ్యాన్ని పొందే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి రాష్ట్రంలో 2 కోట్ల మంది ప్రజలు, దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఈ మొత్తం ప్రజల సమస్యల మీద చట్టసభల్లో మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఈ బీసీలు ఇప్పటికి కూడా ఉత్పత్తిలో ప్రధాన భూమిక పోషించే వాళ్ళు, రాష్ట్ర దేశ సంపదలో ప్రధాన భూమిక పోషించే వాళ్ళు, రాష్ట్ర కేంద్ర బడ్జెట్లో తమ వాటాను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్న వాళ్ళు ఆ వాటాను పొందడంలో, ఆ వాటాను అనుభవించడంలో వెనుకబడ్డరు. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పాలించే వాళ్ళందరూ కూడా గడిచిన 8 దశాబ్దాలుగా ఆధిపత్య దోపిడీ వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఈ దేశాన్ని పరిపాలిస్తూ వస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసమే ఇక్కడ ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పాలిస్తూ సంపద మొత్తం దోసుకొని ఒక్కొక్కరు 100ల నుంచి వేల కోట్ల నుండి లక్షల కోట్లు దోసుకొని బీసీలు, మెజారిటీకి ఉన్నటువంటి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను, మహిళలను చాలా చిన్న చూపు చూస్తూ వివక్షతకు గురి చేస్తూ వెనుకబాటు కారణమవుతున్నారు. కాబట్టి ఈ దోపిడికి పాలకులే కారణం కాబట్టి పార్టీ ఏదైనా, పాలకులు ఎవరైనా వాళ్ళందరూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరినీ కూడా నిర్లక్ష్యం చేస్తూ వచ్చిండ్రు. ఆ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరినీ కూడా కలుపుకొని ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రకటించడం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం 96 నుండి 2014 వరకు జరిగిన రాజకీయ కార్యక్రమాలు, రాజకీయ యుద్ధం ఏదైతే ఉన్నదో ఆ యుద్ధాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడం కోసం నిర్ణయించుకున్నాం. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద మా హక్కుల సాధన కోసం రాజకీయ యుద్ధాన్ని ప్రకటిస్తున్నాం. ఆ యుద్ధంలో అంతిమ గెలుపు మాదే. నిన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రేపు సామాజిక న్యాయ రాజ్యాధికారాన్ని కూడా మేము సాధించుకునే వరకు మేము ఎవరం కూడా నిద్రపోమని చెప్పి ఈ తెలంగాణ ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదే సందర్భంలో మిత్రులు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన సోదరులు కూడా మా పెద్దలు ఇక్కడ మాతో ఉన్నారు. మేమందరం కూడా కలిసి ప్రయాణం చేస్తాం, కలిసి యుద్ధం చేస్తాం. వాళ్ళు ఎప్పుడు మాతో ఉంటారు, మేము ఎప్పుడు వాళ్ళతో ఉంటాం. వాళ్ళు మేము వేరు కాదు, ఒకే జాతికి సంబంధించిన వాళ్ళం, ఒకే రక్త బంధువులం. కాబట్టి మేమందరం మమ్మల్ని వేరు చేయాలని చూస్తే వేరు కావడం అనేది సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్రంలో శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా 93% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు. 7% మాత్రమే ఆధిపత్య దోపిడీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. జనాభా దామాష ప్రకారంగా చట్టసభలో ప్రాతినిధ్యం అమలు చేయడం మాత్రమే కాదు, ఒకవేళ దాన్ని అమలు చేయకపోతే మా 93% ప్రజల మంది ఒక్కటిగా ఉండి ఒకే గొంతుతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఆధిపత్య దోపిడీ వర్గాలను చిత్తు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సాహెబ్ అంబేద్కర్ గారు, రాజ్యాంగ నిర్మాత గారు రచించినటువంటి రాజ్యాంగం యొక్క హక్కులను ఈరోజు ఆ రాజ్యాంగం పేరుతో భారతదేశంలో అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం యొక్క హక్కులను అమలు చేయకుండా భారత స్వాతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూజీ
నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్ ఇట్లాంటి ఎంతోమంది అమరవీరులు ఈ స్వాతంత్రం కోసం పోరాడి సాధించినటువంటి ఫలితమే స్వాతంత్రం. కానీ ఈ 79 సంవత్సరాల స్వాతంత్రంలో ఈ దేశంలో 100% ఉన్నటువంటి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయకుండా కేవలం వాళ్ళ యొక్క అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళ ఆధిపత్యంలో బడ్జెట్ని అంతా కూడా దోచుకొని ఈరోజు ఈ దేశంలో మరి భాగస్వాములైనటువంటి ఈ దేశ పౌరులైనటువంటి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదు, విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు, బడ్జెట్లో కోటా ఇవ్వడం లేదు. అదేవిధంగా మహిళలకు 33% అని మహిళా బిల్లులో ప్రకటించడం జరిగింది. మేము డిమాండ్ చేస్తున్నాం, బీసీ డెమోక్రటిక్ జేఏసీగా మహిళలు 50% మహిళలు ఉన్నారు కాబట్టి 50% రిజర్వేషన్ ఇవ్వాలి. అందులో బీసీలకు కూడా బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి బీసీ డెమోక్రటిక్ జేఏసీగా ఈరోజు మా గోడును ఈ కేంద్ర ప్రభుత్వం కానీ మరి కామారెడ్డి డిక్లరేషన్లో మరి ఎన్నికల సందర్భంగా బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి తూతూ మంత్రంగా సమర్పించి ఈరోజు ఉన్న 42% రిజర్వేషన్ కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం మరి గత 79 సంవత్సరాలుగా రాలేదు. ఈ 12 సంవత్సరాల అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా మరి బీసీలకు ఎలాంటి డిక్లరేషన్ చేయలేదు. అదేవిధంగా బీసీ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. అదేవిధంగా బీసీలకు సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేదు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే మరి బీసీ డిక్లరేషన్ చేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం రాహుల్ గాంధీతో కలిసి కేంద్రంలో ఉన్నటువంటి 234 మంది పార్లమెంటు సభ్యులతో పార్లమెంటు ముందు ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం ద్వారా ఈ చట్టబద్ధమైనటువంటి రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని సందర్భంగా బీసీ డెమోక్రటిక్ చేసిన డిమాండ్ చేస్తున్నాం. అది కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలో జిల్లాలో కూడా బీసీ డెమోక్రటిక్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని నిర్మిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్నటి సాయంత్రం వరకు ఇప్పుడు ఏదైతే నోటిఫికేషన్ వచ్చిందో అది రాకూడదు అని చెప్పేసి నిన్నటి సాయంత్రం వరకు అందరికీ విజ్ఞప్తి చేసినాం, ధర్నాలు చేసినాం, అన్నీ చేసినాం. కానీ నిన్న సాయంత్రము ఈ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ ద్వారా బీసీ గొంతును కోసింది. గత వారం రోజుల క్రితం వరకు మేము చట్టబద్ధంగానే 42% అమలు చేస్తామని చిలుక పలుకు పలికిన రేవంత్ రెడ్డి ఆయన బృందము ఇవాళ ఏకంగా 42% మళ్ళీ పార్టీ తరఫున ఇస్తాం అని చెప్తున్నది. ఇంకా 60% ఇస్తామని చెప్తున్నది. పార్టీ తరఫున ఇవ్వడానికి ఇది సింబల్ ఉన్న ఎన్నికలు కాదు, గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇవాళ 42% అని చెప్పేసి లాస్ట్కి 23 అని చెప్పేసి కేవలం 17%కే ఇవాళ లెక్కలు తేలినాయి. 17% బీసీలకు ఇస్తున్నది. నిట్ట నిలువున బీసీలని మోసం చేయడం, వంచన చేయడం, దగా చేయడం కనుక ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి. ఎందుకనంటే ఈ 60% ఇచ్చి కూడా ప్రతి బీసీకి ఆపోజిట్గా అవసరమైతే కాంగ్రెస్ రెబల్ రెడ్డి నిలబెట్టి బీసీలను ఓడించే ప్రయత్నం చేస్తారు కనుక, అనేక కుట్రలు చేస్తారు కనుక ఇవాళ బీసీలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు. ఇంతకుముందు మన అన్న చెప్పినట్టు ఇది ఒక ఆత్మగౌరవ పోరాటం. ఇవాళ పల్లెల్లో ఓడిపోతే రేపు పట్నంలో ఓడిపోతాం, ఢిల్లీలో కూడా ఓడిపోతాం. మనం అక్కడ పోయే అవకాశం లేదు కనుక గతంలో దీనికోసమే 12 రోజుల ఆమరణ దీక్ష ఒకసారి, 22 రోజుల ఆమరణ దీక్ష ఒకసారి మేము చేసి ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు అందరూ కూడా సర్పంచులు అవుతారని. ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. అందుకని ఇవాళ మేము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తున్నాం. ఎల్లుండి నుంచి మళ్ళీ ఆమరణ నిరాహార దీక్ష పూనుకుంటున్నాం అనేది మీరు అందరికీ తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలందరికీ తెలియాలని కోరుకుంటూ నమస్కారం.